మనిషి జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, మనకు నచ్చే విధంగా మలుచుకొని, ఆనందంగా జీవించమని మా ఈ లఘు చిత్రం చెబుతుంది. ఏయ్ ఆగు, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎందుకు చనిపోవాలనుకుంటున్నా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకులేండి. నిజానికి ఏ ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఇబ్బంది పెట్టదు, లైఫ్లో ఎవరో ఒకరు ఎంటర్ అయితే తప్ప. అయినా నా ప్రాబ్లం అది కాదులే, దయచేసి నన్ను ఇరిటేట్ చేయకండి. ఓ చిన్న మాటకే ఇరిటేట్ అయిపోతున్నావంటే నీ ప్రాబ్లం ఏమంత పెద్దదై ఉండదనిపిస్తుంది. గతంలో ప్రతి ఒక్కరికి ఏదో ఓ టైంలో చనిపోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. కొద్ది రోజులు వాయిదా వేసి చూడు, నువ్వు చేసేది ఎంత పిచ్చి పనో నీకే అర్థమవుతుంది. ప్రసవ సమయంలో వచ్చే ప్రాణం పోయేంత బాధ టెంపరీ అని తెలుసు ప్రతి తల్లికి. కన్న కొడుకే కళ్ళ ముందు నుండి శాశ్వతంగా కదిలిపోతే అదే బాధని ఆ తల్లి కడదాకా కడుపులో మోయాల్సి వస్తుంది. ఈరోజే శాశ్వతం అనుకునేవాడికి జీవితం ఇన్బ్యాలెన్స్ అవుతుంది. జీవితంలో మంచి చెడు అనేవి రెండూ రొటేట్ అవుతూ ఉంటాయి. నాకు కూడా ఇలాంటి ఆలోచనలే ఉండేవి. అయితే మా తమ్ముడు మాత్రం మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు. ఇంతకీ మీ జీవితంలో ఏం జరిగింది సార్? అందరికీ సూర్యోదయంతో జీవితం మొదలవుతుంది. కానీ ఇదే సూర్యోదయం నా తమ్ముడి మరణ వార్తని ఈ ప్రపంచానికి తెలియజేసింది. ప్రొఫెషనల్గా ఎలా ముందుకెళ్లాలో తెలిసిన నాకు పర్సనల్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇలా ముగిస్తున్నాను. సూసైడ్ తప్పని తెలుసు, నన్ను క్షమించండి. చావొస్తుందని తెలిసే బ్రతికేస్తున్నాం. అలాంటిది బాధొస్తే బ్రతకలేమా?
అప్పటికీ నీ ఆలోచనలు మారకపోతే ఈ సంస్థ కోసం నీ అవయవాలను డొనేట్ చేసినట్లు ఒక సంతకం చేయి. కళ్ళు లేకుండానే ఆనందంగా ఉండగలుగుతున్నాను అంకుల్. కళ్ళుంటే ఈ ప్రపంచం ఇంకెంత బాగుండేదో. ఐ ఆమ్ సారీ రా చిట్టి తల్లి. నేనే మీకు సారీ చెప్పాలి అంకుల్. అబద్ధం ఆడకూడదని మా క్లాస్ టీచర్ చెప్పారు అంకుల్. ఎవరినైనా కాపాడడానికి అబద్ధమైన ఆడొచ్చని మా డాడీ చెప్పారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐ ఆమ్ ఫైన్ బ్రో. నైస్ బ్రో. హౌ ఈజ్ యువర్ డాటర్ బ్రో? షీ ఈజ్ ఆల్సో ఫైన్ బ్రో. లైఫ్ ఎలా ఉంది బ్రో? ఎప్పుడు మీరు చెప్పేది కదా బ్రో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితాన్ని ప్రేమిస్తే ఎవరి లైఫ్ అయినా గ్రేటే బ్రో. ఇక్కడ మీరేంటి ఇలా? ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్. అనంతమైన మహాసముద్రానికి కూడా ఆవేశం ఉంటుంది. హద్దులు దాటితే అది ప్రళయంగా మారుతుంది. మనిషి జీవితంలో కూడా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. అవి పరిధులు మించకపోతేనే మన జీవితం ఆనందంగా సాగిపోతుంది.